జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఈరోజు మరి నూతనంగా పదవి బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొట్టమొదటిసారి రాష్ట్ర స్థాయి మీటింగ్ ఆర్గనైజ్ చేసినటువంటి రాష్ట్ర ఆదివాసీ కాంగ్రెస్ అధ్యక్షులు శంకర్ నాయక్ గారికి, గౌరవనీయులు ముఖ్యులు పెద్దలు మన రాష్ట్ర అధ్యక్షులు ఎమ్మెల్సీ గారు మహేష్ అన్న గారికి, అదేవిధంగా మన నేషనల్ ట్రైబల్ ప్రెసిడెంట్ గారు మన విక్రాంత్ పూరియా గారికి, అద్దంకి దయాకరణ గారికి, మన మాజీ ట్రైబల్ స్టేట్ ప్రెసిడెంట్ ట్రైకార్ చైర్మన్ బెల్లన్న గారికి, అదేవిధంగా మురళీ నాయక్ గారికి, మహారాష్ట్ర నుంచి వచ్చినటువంటి అలం కుస్మా గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్న మరొక అతిథులు, అదేవిధంగా లక్ష్మీనారాయణ గారికి, మరియు చంద్రకళ గారికి, శ్యామ్ నాయక్ గారికి, నరేష్ యాదవ్ గారికి, అటు ఎవరున్నారు ఉమా గారికి, వేదిక మీద ఉన్న మా సోదరులకు అందరికీ, అతిథులకు, 9 తెగల ప్రజాప్రతినిధులకు, నాయకులకు, మరి తెలంగాణలో ముఖ్యంగా 9 తెగలుగా ఎస్టీలుగా ఉన్నారు కాబట్టి ఇక్కడికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు, సర్పంచులకు, మొన్ననే నూతనంగా ఎన్నికైన సర్పంచులందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఖచ్చితంగా పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా మీ కష్టాలలో మీ సమస్యలలో తోడుగా ఉండి మన తండలు కానీ, గూడలు కానీ, చెంచు పెంటలు కానీ, ఎరకల వాడలు కానీ అన్నీ మరి అభివృద్ధి చేసుకునే దిశగా ముందుకెళ్దామని తెలియజేస్తూ, ఈరోజు మరి జనాభాలో దేశంలో 10% ట్రైబల్స్ ఉన్నప్పటికీ కేంద్రము పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ గిరిజన ప్రాంతాలలో ఉన్నటువంటి సంపద, ఆస్తుల మీద, రిసోర్స్ మీద మరి ఉన్నటువంటి ప్రేమ ఈ గిరిజన ప్రాంతాల మీద లేదు. అందుకనే ఆనాడైనా ఈనాడైనా మరి ఎప్పుడు కూడా కాంగ్రెసే మన గిరిజనుల పక్షాన శ్రీరామ రక్షగా ఆనాడు నెహ్రూ గారి కానుంచి మొదలు పెడితే ఈరోజు రాహుల్ గాంధీ గారి వరకు గిరిజన ప్రాంతాలను అభివృద్ధి చేసుకోవాలి, ట్రైబల్ నాయకత్వాన్ని డెవలప్ చేయాలని కలలు గని గిరిజనుల కోసం 5th షెడ్యూల్ ఏరియా కావచ్చు, అటు ఈశాన్య రాష్ట్రాల్లో 6th షెడ్యూల్ ఏరియా కావచ్చు, లేదా మైదాన ప్రాంతాల్లో మాడా పథకం కావచ్చు, ఐటీడీఏలు కావచ్చు, అదేవిధంగా పీసా కావచ్చు, ఇట్లా ఏ తెగకైనా కూడా ఆయా కాలాలలో టైమింగ్స్ బట్టి 1950 నుంచి ఇప్పటి వరకు మన ప్రభుత్వం కేంద్రంలో ఉన్నంత వరకు కొత్త కొత్త విధానాలు తీసుకొచ్చి మన గ్రామాలను మనల్ని రక్షించే విధంగా, మన జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు ఇచ్చే విధంగా మరి ఆలోచించి మరి పనిచేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ గత 10 ఏళ్లలో కూడా ఇటు బీఆర్ఎస్ హయాంలో కానీ అటు బీజేపీ హయాంలో 12 సంవత్సరాలుగా మన ప్రాంతాల మీద దోపిడీ కోసం ప్రయత్నం చేసి తప్ప మన యొక్క చట్టాలను మరి అదేవిధంగా మన యొక్క సంరక్షణను ఎప్పుడూ కూడా, సంక్షేమాన్ని ఎప్పుడు కూడా పట్టించుకోలేదు. కాబట్టి మన ప్రభుత్వంలో కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి. వాటిని పిసిసి అధ్యక్షుల వారు కానీ మేము కానీ ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్సీ గారు మరి శంకర్ నాయక్ అన్న గారి ఆధ్వర్యంలో స్టేట్ ఎస్టీసీఎల్ కమిటీ నుంచి ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారిని కలిసి వాటిని మనం తొందరలోనే పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉంది. ఇటు ఐటీడీఏలను ఇంకా కొత్త వాటిని మనము సాధించుకోవాలి, 3 కార్పొరేషన్లను ఇంప్లిమెంటేషన్ తీసుకోవాలి. అదే విధంగా మరి ఎడ్యుకేషన్, అదే విధంగా ఎంప్లాయ్మెంట్, ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక ఎంతో మంది ఇబ్బంది పడుతున్న క్రమంలోనే ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రత్యేక డిఎస్సీలు కానీ ప్రత్యేక ఉద్యోగాలు కానీ ఇచ్చినటువంటి చరిత్ర మన కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పుడు అవన్నీ కూడా మళ్ళీ సాధించుకోవాలి. అందుకనే అన్ని అవగాహన ఉన్న ఈ దేశ్కి కో మాలిక్ కోనే అని రాహుల్ గాంధీ గారు అడుగుతారు, అది ట్రైబ్స్ అనేది చెప్తా ఉంటాడు. కాబట్టి మరి వారికి మన మీద అంత ప్రేమ ఉన్నది. అలాంటి నాయకుడు మనకు దేశానికి ప్రధానమంత్రి అయితే అట్టడుగు వర్గాలుగా ఉండేటువంటి మనం, సమాజానికి దూరంగా ఉండేటువంటి మనం, ఊరికి దూరంగా ఉండేటువంటి దళిత్, ఇట్లా అన్ని వర్గాల యొక్క సర్వతోముఖాభివృద్ధి అనేది రాహుల్ గాంధీ గారి మనసులో ఉంది. ఆయన ఎప్పుడు కూడా బడుగు బలహీన వర్గాలు పేదల పక్షాన ఉంటాడు కాబట్టే బీసీలను కూడా వాళ్ళ జనాభా ఎంతో వాళ్ళకంతా రిజర్వేషన్ ఇవ్వాలని ఇప్పుడు కులగణన కోసం కూడా వారు మరి దేశంలో మొట్టమొదటి నాయకుడిగా బయటకు వచ్చి పనిచేస్తూ ఉన్నాడు.
కాబట్టి ఈరోజు రాహుల్ గాంధీ గారు పేదల పక్షాన ఉండే నాయకుడు, రేవంత్ రెడ్డి గారు మరి గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి నాయకుడు. కాబట్టి మన పిసిసి అధ్యక్షుడు కూడా మరి గిరిజన ప్రాంతాలు వాళ్ళ జీవితాలు తెలిసినటువంటి నాయకుడు. సో వీళ్ళందరి సమక్షంలో ఖచ్చితంగా అద్భుతాలు మనం సాధించాలి, మన హక్కులను కాపాడుకోవాలి, భవిష్యత్ తరాలకు కూడా మంచి లైఫ్ రావాలంటే మనకు గతంలో ఉన్నటువంటి కాన్స్టిట్యూషన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ద్వారా సంక్రమించినటువంటి వచ్చినటువంటి హక్కులను కాపాడుకుంటూ కొత్త వాటిని కూడా సాధించుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు చూస్తే గిరిజన ప్రాంతాలలో మనం చూస్తూ ఉన్నాం, గుట్టలు పుట్టలు, ఏ గుట్టే కదా అనుకున్నాం, కానీ కార్పొరేట్ కంపెనీ వాడు వచ్చేసిండు, ఆదాని అంబానీలు వచ్చేసిరు. ఆ గుట్ట పక్కన ఉన్న మనోళ్ళు ఉంటారు, ఒంటి మీద గుడ్డ ఉండదు, తినడానికి తిండి ఉండదు, కానీ ఎప్పుడు ఆ సంపద మీద మనోళ్ళు ఎప్పుడు ఆశ పడలే. కానీ ఈరోజు మరి ఎక్కడెక్కడి నుంచో కార్పొరేట్ కంపెనీలు వస్తున్నాయి, మరి దాని మీద కన్నేసి అక్కడ ఆదివాసీ ప్రాంతాలలో ఎలాంటి అణచివేత నడుస్తుందో మనకు తెలుసు. అందుకనే మనలో ఎన్నైనా సమస్యలు ఉండని వాటిని అన్నింటినీ ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ మరి మనలో అట్టడుగు వర్గాలలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా అప్లిఫ్ట్ చేస్తూ పైకి తీసుకొస్తూ అందరం కూడా అభివృద్ధి పదంలో ముందుకెళ్ళినప్పుడే ఈ దేశం, ఈ రాష్ట్రం సమానత్వం వైపు పయనిస్తే తప్ప ఒకలేమో ఎక్కడో ఆకాశంలో అంతరిక్షంలో ఉండే అంత ఆస్తులు అంతస్తులు ఉంటాయి, ఒకడికేమో పూట గడవనటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇలాంటి సమస్యలన్నీ కూడా గిరిజన సొసైటీలో, దళిత సమాజంలో ఉన్నాయి, ఇంకా అట్టడుగు వర్గాల్లో బీసీలు, బీసీ ఉపకులాల్లో కూడా ఉన్నాయి. అలాంటివన్నీ కూడా రూపుమాపడం కోసం మనమందరం రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో రాహుల్ గాంధీ గారిని నిజంగా దేశానికి ప్రధాని కావాల్సినటువంటి అవసరం ఉంది. వారుంటేనే ఈ అట్టడుగు వర్గాలు దేశంలో బాగుపడతారు, వారుంటేనే ఈ దేశం ఖచ్చితంగా బాగుంటుంది. లేకుంటే కేవలం ఇప్పుడు ఇందాక చెప్పారు అన్న ఎప్స్టైన్ ఫైల్స్, అసలు అవి చూస్తే అన్నం కూడా తినబుద్ధి అవుతలేదు. అలాంటి దాంట్లో మన దేశం వాళ్ళు కూడా ఉన్నారంటే ఇంత దుర్మార్గమా? ఆడపిల్లల శరీరాలను వాడుకోవడమే కాకుండా మాంసం ముద్దలు చేసుకొని తింటున్నారని ఆ ఎప్స్టైన్ ఫైల్ చూపిస్తుంటే అసలు అది గుర్తుకొస్తే అన్నమే తినబుద్ధి కాదు, అంత దారుణాలు ఉన్నాయి. మరి అక్కడ అందులో మన దేశం వాళ్ళు కూడా ఉన్నారు అనేది, కొంత పెద్దలు ఉన్నారు అనేది వింటున్నాం. వీటిని దాచుకోవడం కోసం రకరకాల అమెరికా ఒప్పందాలను చేసుకుంటున్నటువంటి వాళ్ళని కూడా మనము ఈ దేశంలో ఏలుతున్నటువంటి వాళ్ళని చూస్తూ ఉన్నాం. కాబట్టి అందరు ఐక్యంగా మన సమాజం కోసం, గిరిజనుల హక్కుల కోసం మరి ముందుకెళ్దాం. ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి అన్ని మరి పదవులు కావచ్చు, సంక్షేమ పథకాలు కావచ్చు, డెవలప్మెంట్ విషయాలు కావచ్చు, అన్నీ కూడా ఖచ్చితంగా యుద్ధ ప్రాతిపదికన సాధించుకునే దిశగా ముందుకెళ్దామని తెలియజేస్తూ మరి ఇంత మంచి మీటింగ్ ఆర్గనైజ్ చేసిన మా సోదరుడు శంకరన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. ధన్యవాదాలు అక్క, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మన ముఖ్య అతిథి ఆల్ ఇండియా ఆదివాసీ చైర్మన్ విక్రాంత్ బురియా గారు, వారు ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆ తర్వాత వారి ఫాదర్, వాళ్ళ తండ్రి గారు కూడా 5 సార్లు ఎంపీగా, 5 సార్లు ఎమ్మెల్యేగా, కేంద్ర మంత్రిగా, రాష్ట్ర మంత్రిగా మధ్యప్రదేశ్లో పనిచేసిన అనుభవం ఉన్నది. వారు మన సమాజాన్ని రాహుల్ గాంధీ దగ్గర, మన దగ్గర కాంగ్రెస్ పార్టీని పటిష్టం కోసం, బలోపేతం కోసం కృషి చేస్తున్న వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ వారిని మాట్లాడాల్సిందిగా కోరుతాను. బాత్ కరియే సార్.